హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు ఎంతో ఆసక్తితో రాసినటువంటి పరీక్ష డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ మరి మే 25వ తారీఖున ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది. మరి రెస్పాన్స్ షీట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఏపీపీఎస్సీ విడుదల చేయడం జరిగింది. మరి పరీక్ష రాసినటువంటి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్లు వెరిఫై చేసుకొని మరి వాళ్ళ యొక్క మార్కుల ఆధారంగా చేసుకొని కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అనేటువంటి ఊహల్లో ఉన్నారు. సో విభిన్నమైనటువంటి విశ్లేషకులు విభిన్నమైన మార్కుల్ని మనకి ఈ కట్ ఆఫ్ మధ్యలో ఉండొచ్చు. 1:50 తీస్తే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, 1:100 తీస్తే కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి విశ్లేషణలు అనేవి మనకు వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా కమిషన్ అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తే తప్ప మనకి ఎవరు క్వాలిఫై అయ్యారు ఎవరు క్వాలిఫై కాలేదు అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించుకోలేము. అయితే ఇక్కడ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించి వాస్తవానికి సిలబస్ ప్రకటించినప్పుడు 2023 ఏప్రిల్ నెలలో ఇది సిలబస్ ప్రకటించడం జరిగింది. సిలబస్ ప్రకటించినప్పుడు మొత్తం 3 పేపర్లుగా ప్రకటించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్ ఏమో జిఎస్, మరో సెక్షన్ ఏమో ఎడ్యుకేషన్, అలాగే మరో సెక్షన్ కూడా ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. సో దీంతో చాలా మంది బిఎడ్ చేసిన విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా దీన్ని చాలా ఆసక్తిగా ప్రిపేర్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని యొక్క పరీక్షా స్వరూపాన్ని పూర్తిగా మార్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఓన్లీ జనరల్ స్టడీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి జనరల్ స్టడీస్ వచ్చేటప్పటికి ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన అభ్యర్థులు, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన అభ్యర్థులు, అలాగే ప్రత్యేకంగా ఈ పరీక్ష కోసం ప్రిపేర్ అయిన అభ్యర్థులు అందరూ కూడా దీనిలోకి పోటీలోకి రావడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి ప్రధానంగా బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకి అలాగే ఆల్రెడీ ఉపాధ్యాయులకి ఈ డివైఓ మెయిన్ ఎగ్జామినేషన్ లో ఉన్నటువంటి పేపర్ 2 అలాగే పేపర్ 3 ఎడ్యుకేషన్ పేపర్లకి సంబంధించినటువంటి సిలబస్ మీద కొంతవరకు అవగాహన ఉంటుంది. మరి ఇప్పుడు ఈ దీంతో డివైఓ అంటే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంటే బిఎడ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎగ్జామినేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు అంటే ఈవెన్ ఎంటెక్ చేసిన విద్యార్థులు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు అలాగే ఇతరత్ర బిఎడ్ చేయని పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులు కూడా అప్లై చేసుకుని ఈ రోజు వాళ్ళకి కీ వచ్చిన తర్వాత వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అయితే అసలు ముందు పరీక్ష ఫలితాలు అధికారికంగా వచ్చేంత వరకు కూడా మనం ఎన్ఎస్కే లెర్నింగ్ తరపున అసలు ఎడ్యుకేషన్ పేపర్స్ లో ఏం సిలబస్ ఉంటుంది, దీనికోసం మనం ఏం టాపిక్స్ చదవాలి, మనకి దీనికి సంబంధించిన సోర్సెస్ అనేవి ఎక్కడ లభ్యం కావడం జరుగుతుంది, సో దీన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలి, క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ లో ప్రధానంగా తీసుకున్నట్టయితే 3 పేపర్లు ఉన్నాయి. సో పేపర్ 1 వచ్చేటప్పటికి మెయిన్ ఎగ్జామినేషన్ లో మీ అందరికీ తెలిసిందే. సో పేపర్ 1 ఏమో జనరల్ స్టడీస్. సో ముందుగా మన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మీరు ఏవైతే టాపిక్స్ రాశారో అదే టాపిక్స్ మీద మెయిన్ ఎగ్జామినేషన్ లో జనరల్ స్టడీస్ మనకి 150 మార్కులకి డివైఓ ఎగ్జామినేషన్ లో ఉంటుంది. మరి అదే విధంగా పేపర్ 2 వచ్చేటప్పటికి ఈ పేపర్ 2 దీన్ని ఎడ్యుకేషన్ విద్య అంటున్నాం. సో దీని నుంచి 150 మార్కులకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా పేపర్ 3 కూడా ఎడ్యుకేషన్ కి సంబంధించే ఇవ్వడం జరిగింది. సో పేపర్ 3 కూడా విద్యకు సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. సో దీని నుంచి కూడా 150 మార్కులకి ఇవ్వడం జరిగింది. అసలు మనం డీటెయిల్ గా సో ఫలితాలు వచ్చేటప్పుడు ఇన్ డీటెయిల్ గా ఈ 2 పేపర్లలో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఈ 2 పేపర్లలో ఉన్న టాపిక్స్ అనేవి దేనికి సంబంధించినవి, అవి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి విషయాన్ని ఎన్ఎస్కే లెర్నింగ్ తరపున యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎన్ఎస్కే లెర్నింగ్ మీకు చాలా విశ్లేషణాత్మకంగా సిలబస్ మొత్తం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. సో కాబట్టి పరీక్ష ఫలితాలు వచ్చే లోపు సిలబస్ మీద ఒక అవగాహన ఉన్నట్లయితే ఏ మార్కులు క్వాలిఫై అవుతాం, ఎక్కడ కట్ ఆఫ్ అవుతాం ప్రస్తుతానికి ఊహాగానాలుగా ఉన్నాయి. కాబట్టి సో వచ్చిన తర్వాత క్వాలిఫైడ్ అభ్యర్థులందరూ కూడా ఈవెన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినప్పటికీ కూడా ఈ సిలబస్ మీద ఒక అవగాహన ఏర్పరచుకున్నట్లయితే వాళ్ళు స్పష్టంగా ఈ పరీక్షకు
సన్నద్ధం అవడానికి చాలా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డివైఈఓ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సిలబస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా ఈ టాపిక్స్ అనేవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లో మనకి క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే సైకాలజీ టాపిక్స్ కూడా ఇందులో క్లియర్ గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఎన్ఎస్కే లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డివైఓ సిలబస్ పూర్తిగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ మనం కనుక తీసుకున్నట్టయితే పేపర్ 2 విద్య. సో పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్క్స్, 150 మార్కులు. పేపర్ 2 ఎడ్యుకేషన్ 150 మార్కులకి ఫస్ట్ అని చెప్పేసి చెప్తాం. ఇందులో మొత్తం సిలబస్ ని మనకి 3 భాగాలుగా ఇచ్చారు. ఇందులో సిలబస్ మొత్తం మనకి 3 భాగాలుగా ఇచ్చారు సార్. సిలబస్ అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి. ఫస్ట్ వన్ విద్యా ఆధారాలు. ఫస్ట్ వన్ విద్యా ఆధారాలు. సో దీన్నే ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నారు. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా ఆధారాలు. అలాగే సెకండ్ వన్ ఏది అని చెప్పేసి అంటే సో ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ పార్ట్ ఏ అన్నదని, సెకండ్ వన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. సెకండ్ వన్ ఏది అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ. సెకండ్ వన్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. సో ఎడ్యుకేషనల్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, ఎడ్యుకేషనల్ సైకాలజీ. అలాగే థర్డ్ వన్ వచ్చేటప్పటికి విద్యా ధోరణులు. థర్డ్ వన్ వచ్చేటప్పటికి విద్యా ధోరణులు. ఇది పేపర్ 2 ఎడ్యుకేషన్ లో పార్ట్ గా. సో ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇలా మొత్తం 3 భాగాలుగా దీన్ని విభజించడం జరిగింది. సో విద్యా ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రము, సో ఎడ్యుకేషనల్ సైకాలజీ, అలాగే విద్యా ధోరణులు, విద్యా ధోరణులు దీన్నే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి చెప్తాం. విద్యా ధోరణులు దీన్ని ఏమని చెప్తామంటే ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇలా మొత్తం సిలబస్ ని పేపర్ 2 ఎడ్యుకేషన్ లో మనకి 3 భాగాలుగా ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్కొక్క భాగంలో మళ్ళీ ఏమున్నాయి, ఒక్కొక్క టాపిక్ లో మళ్ళీ ఏమున్నాయి అనే విషయాన్ని మనం డీటెయిల్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏదని చెప్పేసి అంటే విద్యా ఆధారాలు. ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో విద్యా ఆధారాలు, ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇందులో ప్రధానంగా 4 టాపిక్స్ ఇచ్చారు. ఇందులో ప్రధానంగా ఎన్ని టాపిక్స్ ఇచ్చారని చెప్పేసి అంటే 4 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అవి ఏంటి అని చెప్పేసి అంటే విద్య తత్వశాస్త్రము మరియు సామాజిక శాస్త్ర ఆధారాలు, స్వభావము, పరిధి. ఇది ఒక టాపిక్, ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ వన్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మొత్తం 4 టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ ఏం చెప్పేసి అంటే సో విద్య తత్వశాస్త్రము మరియు సామాజిక శాస్త్ర ఆధారాలు, స్వభావము మరియు పరిధి. అలాగే రెండవది వచ్చేటప్పటికి తత్వశాస్త్ర సాంప్రదాయాలు, ఆ తత్వశాస్త్ర వాదాలు అని చెప్పేసి చెప్తాం. సో సిలబస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ లో మళ్ళీ ప్రతి టాపిక్ గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. సో ముందు టైటిల్స్ అనేవి మనకు తెలిసినట్లయితే తత్వశాస్త్ర సాంప్రదాయాలు అని చెప్పేసి చెప్తాం. అలాగే ప్రఖ్యాత తత్వవేత్తలు. సో ప్రఖ్యాత తత్వవేత్తలు.
ప్రధానంగా ఫస్ట్ వాడు సెక్షన్ ఏ అని ఇచ్చాడు. సో పేపర్ 2 ఎడ్యుకేషన్ లో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే సెక్షన్ ఏ అని ఇచ్చాడు. ఆ సెక్షన్ ఏ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏవి అని చెప్పేసి మొత్తం 4 టాపిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ సెక్షన్ ఏ యొక్క టైటిల్ విద్యా ఆధారాలు అని చెప్పేసి ఇచ్చారు. సో విద్యా తత్వశాస్త్రం మరియు సామాజిక శాస్త్ర ఆధారాలు, స్వభావం మరియు పరిధి, తత్వశాస్త్ర సాంప్రదాయాలు, అదే విధంగా ప్రఖ్యాత తత్వవేత్తలు, అదే విధంగా సాంఘికీకరణ మరియు విద్య అనేటువంటి 4 కాన్సెప్ట్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. ఇందులో మళ్ళీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏదని చెప్పేసి అంటే విద్య తత్వశాస్త్రము సామాజిక శాస్త్ర ఆధారాలు, స్వభావము, పరిధి. సో ఇక్కడ సిలబస్ ని మీకు ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం. సో ఎందుకని చెప్పేసి ముందుగా ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఈ పోస్ట్ ని చాలా సునాయాసంగా సాధించడానికి అవకాశం ఉంది. సో ఇందులో ఉండేటువంటి అంశాలు కనుక మనం తెలుసుకున్నట్టయితే, సో ఎందుకని చెప్పేసి అంటే మీకు తెలుసో లేదో ఈ నోటిఫికేషన్ 2006లో వచ్చింది. మరలా 17 సంవత్సరాల తర్వాత 2023లో వచ్చింది. సో విద్యారంగంలో, విద్యా విభాగంలో అత్యున్నతమైనటువంటి పోస్ట్. మరి అలాంటి పోస్ట్ కి సంబంధించి అవకాశం వచ్చినప్పుడు చాలా మంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో జనరల్ స్టడీస్ కి సంబంధించిన అంశాలు ఇచ్చారు కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కూడా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు కూడా పరీక్ష హాజరయ్యి రాయడం జరిగింది. కాబట్టి సో ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా ఇందులో మనం ఏ విధంగా ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి, మనం ప్రిపేర్ అవ్వగలమా లేదా అనే విషయాన్ని మనకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనకు తెలియాల్సింది సిలబస్. ఎందుకంటే ఇందులో 3 పేపర్లలో జనరల్ స్టడీస్ పేపర్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు. ఇంకా రిమైనింగ్ 2 పేపర్లు ఉన్నాయి. ఆ 2 పేపర్లలో టాపిక్స్ లో మీకు ఏమేమి ఉన్నాయనే విషయాన్ని కనుక మీరు స్పష్టంగా తెలుసుకోగలిగినట్లయితే సో మీరు చాలా తేలిగ్గా డివైఈఓ ఉద్యోగాన్ని మీరు సాధించగలరు. సో డివైఈఓ ఉద్యోగాన్ని మీరు ఖచ్చితంగా మీరు సాధించగలరని చెప్పేసి ఎన్ఎస్కే లెర్నింగ్ తరఫున మేము పేర్కొనడం జరుగుతుంది. సో కాబట్టి ముందుగా సిలబస్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్ విద్య తత్వశాస్త్రము మరియు సామాజిక శాస్త్ర ఆధారాలు, స్వభావము మరియు పరిధి. స్వభావము మరియు పరిధి అని చెప్పేసి చెప్తాం. ఇందులో ఏం నేర్చుకుంటాం? ఫస్ట్ విద్య అర్థం. సో విద్య అనే పదానికి అర్థం ఏంటి? సో ముందుగా మనం తెలుసుకోవాలి. అందరికీ తెలిసిందే ఎడ్యుకేషన్ అంటే. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? విద్య అనే పదానికి అర్థం ఏంటి? సో విద్య అనే పదానికి సాధారణమైన అర్థం ఏం చెప్తాం? అదే విద్య అనే పదానికి శబ్దార్థము, ఎటమలాజికల్ ఆరిజిన్, పలికే విధానాన్ని బట్టి వచ్చే అర్థాన్ని ఏ విధంగా చెప్తాం. సో విద్య అనే పదానికి అర్థం ఏంటి? అదే విధంగా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విద్య నిర్వచనాలు. సో ఖచ్చితంగా ఒక బిట్ కంపల్సరీగా వచ్చేటువంటి కాన్సెప్ట్ విద్య నిర్వచనాలు. సో జనరల్ గా విద్యా నిర్వచనాలు చాలా రకాలు ఉంటాయి. ఈ విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కావడం కోసం, వాటి మధ్య ఉండేటువంటి డిఫరెన్సెస్ తెలియజేయడం కోసం, ఎందుకంటే కాలంతో పాటుగా విద్య అనే పదం యొక్క సమాజం ఎలాగైతే మార్పులు చేర్పులకు లోనవుతుందో మరి కాలంతో పాటుగా విద్య అనే పదానికి కూడా అర్థం మారుతూ వచ్చింది. ఎందుకంటే విద్య యొక్క లక్ష్యం అనేది మారుతూ వచ్చింది. ఆ లక్ష్యం ఎప్పుడైతే మారిందో విద్య యొక్క నిర్వచనం కూడా మారుతూ వచ్చింది. వేద కాలంలో విద్యా లక్ష్యం వేరు, ఆధునిక భారతదేశంలో విద్యా లక్ష్యం వేరు, విదేశాల్లో విద్యా లక్ష్యం వేరు. ఇలా వేరు వేరు ప్రాంతాల్లో విద్యా లక్ష్యాలు వేరు వేరుగా ఉండడం వల్ల అంటే విద్య యొక్క అర్థం అనేది సమాజంతో పాటుగా మార్పులు చేర్పులకు లోనవుతూ వచ్చింది. ఈ విద్య యొక్క నిర్వచనాన్ని మనం ప్రాథమికంగా 3 రకాలుగా క్లాసిఫై చేస్తాం. ప్రాచీన భారతీయ నిర్వచనాలు, మరి ఆధునిక భారతీయ నిర్వచనాలు, మరి పాశ్చాత్య నిర్వచనాలు. సో ప్రాచీన భారతీయ నిర్వచనాలు, మరి ఆధునిక భారతీయ నిర్వచనాలు, అదే విధంగా పాశ్చాత్య నిర్వచనాలు అని చెప్పి విద్య యొక్క నిర్వచనాలు మనం 3 రకాలుగా విభజిస్తాం. అలాగే నెక్స్ట్ వన్ విద్యా వాదాలు. అసలు విద్య అంటే ఏంటి అని వివరించే వాటిని ఏమని
ఒక అర్థాన్ని చెప్తాం. మరి నవీనవాదం ప్రకారము విద్య అంటే ఒక అర్థాన్ని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ విద్యా రకాలు. సో విద్యా రకాలు. సో విద్యలో అనేకమైనటువంటి రకాలు ఉన్నాయి. సో నీత విద్య, అనీత విద్య, ఇలాగ విభిన్న రకాలైనటువంటి రకాలు ఉన్నాయి. ఆ విద్య యొక్క రకాలన్నింటినీ కూడా ఈ కాన్సెప్ట్ లో డిస్కస్ చేస్తాం. అదే విధంగా విద్యా ప్రక్రియలు. సో విద్యా ప్రక్రియలు. సో విద్యా విధానాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఇది ప్రాచీన కాలంలో విద్య యొక్క ప్రక్రియను ఒక విధంగా చెప్పాం. అలాగే ఆధునిక కాలంలో విద్య యొక్క ప్రక్రియ ఒక విధంగా చెప్పాం. అలాగే ఈ విధంగా విద్య యొక్క ప్రక్రియల గురించి ఈ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. అదే విధంగా నెక్స్ట్ తత్వశాస్త్రము అర్థం. తత్వశాస్త్రము అర్థం. సో ఫిలాసఫీ అంటే అర్థం ఏంటి? సో అదే విధంగా తత్వశాస్త్రం యొక్క నిర్వచనాలు. తత్వశాస్త్రం యొక్క నిర్వచనాలు, ఫిలాసఫీ యొక్క డెఫినిషన్స్, తత్వశాస్త్రం యొక్క నిర్వచనాలు. అదే విధంగా విద్యకు తత్వశాస్త్రానికి మధ్య ఉండే సంబంధము. విద్యకు తత్వశాస్త్రానికి మధ్య ఉండే సంబంధం. సో అలాగే సమాజ శాస్త్రం. విద్యకు తత్వశాస్త్రానికి సమాజ శాస్త్రానికి మధ్య ఉండే సంబంధం మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ యూనిట్ 1 లో ఈ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉన్న ఫస్ట్ టాపిక్ లో విద్యా ఆధారాలకు సంబంధించిన ఫస్ట్ టాపిక్ లో వీటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం విశ్లేషణాత్మకంగా చదువుకోవడం జరుగుతుంది. సో మరి విద్యార్థులందరూ కూడా DYEO ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరూ కూడా దీని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఏర్పరచుకోండి. NSK లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి దీనికి సిలబస్ మీద పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఏర్పరచుకోండి ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.